నమస్తే, వెల్కమ్ టు భావత్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్చారం మండలంలో కారు ఖాళీ, హస్తం గూటికి చేరుతున్న నేతలు. పింఛన్లు అందక నానా అవస్థలు పడుతున్న వృద్ధులు, వృద్ధాప్య మహిళలు, టీడీపీ తీరుపై మండిపడుతున్న పింఛనుదారులు. అవినాష్ హంతకుడు, కడపలో అతడు గెలవకూడదని నేను పోటీ చేస్తున్నానని తెలిపిన షర్మిల. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశంపై ఆరోపణలు, ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మారెడ్డి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు, వెల్లడించిన జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పైల రమేష్. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పైల రమేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం వెంకటాపురంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు సమక్షంలో 23 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా, కంబాల జోగులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు జగనన్నకి మద్దతుగా మా వాలంటీర్ గ్రామ సచివాలయ వాలంటీర్లు 23 మంది కూడా వాళ్ళ యొక్క వాలంటీర్లు జాయిన్ చేస్తున్నారు. రేపు పొద్దున్న జగనన్న ప్రభుత్వం వస్తేనే మరి మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ రోజు నుంచి వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా ధ్యేయం స్థానికంగా ఎంపీ కేశినేని నాని విమర్శలను ఖండించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పూర్తి వీడియో. నిన్నగాక మొన్న 55 కోట్ల రూపాయలకి జీవో విడుదల చేశారంటే ఇంకా టెండర్ రాకపోవడం. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం గడపల్లో ఇంటికి కూడా ఇవ్వాలని చెప్పి సమగ్రంగా అన్ని రకాల సర్వేలు చేశారని చెప్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిస్సహాయంలో ముందుకు పోలే పరిస్థితి వచ్చింది. సరే, ఇందాక సోదరులు చిన్నగా చెప్తా ఉన్నారు, మానవ మాట్లాడుతా ఉన్నాడు, ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పి. దురదృష్టకరం. ఎందుకంటే కేసీఆర్ నాని గారు నేను దాదాపుగా 2 దశాబ్దాలు బట్టి చోడవరం మండలం ముఖ్య నాయకులతో సమావేశమైన చోడవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీ కరణం ధర్మశ్రీ మరియు అనకాపల్లి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీ బూడి ముత్యాల నాయుడు. ఈ సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా చెప్పడం జరిగింది. అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం వల్ల మరలా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని ప్రకటన చేసి కేవలం అనకాపల్లి మాత్రమే ప్రకటన చేయకుండా బీసీకి మాత్రమే కేటాయిస్తామని చెప్పి బుచ్చయ్యపేట మండలం ఐతంపూడి గ్రామంలో నూతనంగా తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో స్థానిక గ్రామ ప్రజలు మరియు నాయకులు కరణం ధర్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ కరణం ధర్మశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కరణం ధర్మశ్రీ గారు 2019 ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామానికి ప్రత్యేకంగా పంచాయతీ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయిలు అందించడంలో ఎంతో కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్దాడ నాయుడు, నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్, బుచ్చయ్యపేట సచివాలయం కన్వీనర్ ఐతిరెడ్డి రమణ,
సీనియర్ నాయకులు మచ్చకర్ల మహాలక్ష్మి నాయుడు, వార్డు నెంబర్ ముచ్చకర్ల రాజు నాయుడు, మరో వార్డు నెంబర్ మరిసా కొత్తనాయుడు, ఐతిరెడ్డి శ్రీను మరియు గ్రామంలో ఉన్న యూత్ కుర్రవాళ్లు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని ఆశ్రమ వ్యక్తం గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ధన్యవాదాలు తెలిపారు. 2014 సంవత్సరంలోని పోటీ చేసినటువంటి కేఎస్ఎన్ రాజు గారు ఐకుంపూడి గ్రామానికి భరోసా ఇచ్చారు. మీ ఊరికి తార్ రోడ్ చేయిస్తాను, వాటర్ ట్యాంక్ కట్టిస్తాను, సపరేట్ పంచాయతీ చేస్తాను. 2014 పదవీ కాలం పూర్తి అయిపోయింది. 2019లోని 2009లో చెప్పారు, 2014లో చెప్పారు, 2009లో చెప్పారు, 2014లో చెప్పారు. సో 2 దఫాలు పూర్తి చేసుకొని ఒకటి ఉన్నటువంటి 3 హామీలు ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేనటువంటి ఏక నాయకుడు ఎవరైనా ఉండాలి అది కేఎస్ఆర్. మదనపల్లి పట్టణం టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నందు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కడప నగర మేయర్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కడప రాజాంపేట పార్లమెంట్ల రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆకేపాటి అమ్మనాథరెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి నిస్సార్ అహ్మద్, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యేలు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం పాల్గొన్నారు. కంబదూరు మండల కేంద్రంలో పింఛన్ డబ్బుల కోసం వృద్ధుల అగచాట్లు పడుతున్నారు. జగ్గిరెడ్డిపల్లి, కొత్తపల్లి, వంటరెడ్డిపల్లి, జల్లిపల్లి, కోటగుడ్డం గ్రామాల నుండి బగబగమండే ఎండలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, మత్స్యకారులు తదితర పింఛన్ లబ్ధిదారులందరూ పింఛన్ కోసం కాలినడకన సచివాలయాల దగ్గరకు చేరుకునే సొమ్మసిల్లి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో గ్రామ సచివాలయాల దగ్గరకు చేరుకుంటున్నారు. గత 5 ఏళ్ల జగనన్న ప్రజా పాలనలో ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందించే వాళ్ళని మళ్లీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని వృద్ధులు వేడుకుంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇల్లు సీజ్ చేశారు అధికారులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంటిని సీజ్ చేసిన అధికారులు విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నాకు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం తెలియకుండా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంటిని సీజ్ చేయటం అన్యాయమని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది, మీరు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకు యువత అధిక శాతంతో ఆకర్షితులై వైసీపీలో చేరడం ఆనందదాయకమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట దక్షిణ వైసీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 39వ వార్డు ఇన్ఛార్జి కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో సూరాడ నూకులు తిక్కాడ అప్పన్న సారథ్యంలో 100 మంది ఫెర్రీ రోడ్ కోట వీధికి చెందిన జనసేన యువకులు స్థానికులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులందరికీ అండగా ఉంటామని అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 34 వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి, సూరాడ బుడ్డి, ఎర్రయ్య, సన్యాసి, రామలక్ష్మణ్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామంలో గడప గడపకు మన మేరుగు నాగార్జున అన్న కార్యక్రమానికి విచ్చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ మేరుగు నాగార్జున గారికి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను ఈరోజు ఉదయం మంత్రి విడుదల రజని సందర్శించారు. వాకింగ్ ట్రాక్లోని పౌరులను పలకరించారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నానని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి స్థానికుల నుంచి సానుకూల స్పందన లభించింది. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని రైతు బజారును కూడా మంత్రి విడుదల రజని సందర్శించారు. రైతు బజారులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీరు చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది పడతారో అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా? చంద్రబాబు ఇంటింటికి వెళ్లి మంచి చేస్తున్న వాలంటీర్లను అభినందించాల్సింది పోయి ఇలా రద్దు చేయడం అన్యాయం కాదా అని సీఎం జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు గారికి మద్దతు తెలియజేసిన లావేరు మండలం గుర్రాలపాలెం, లావేరు మండలం వైస్ ఎంపీపీ మోరం సోంబాబు, గ్రామ వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి విశ్వనాథం, జనసేన నాయకుడు గోకా వెంకటేష్, బాధ ఆనందరావు, గ్రామ పెద్దలు, యువత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, మన ఓటు, మన ఓటు, మన ఓటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై. యలమంచిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ యువి రమణమూర్తి రాజు గారు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ గారిని కలిసి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన నాగులాపల్లి వైసీపీ నాయకులు. ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు, వైసీపీ సానుభూతి పరులు కొత్త అమావాస్య సందర్భంగా వారి గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సుందరపు విజయ్ కుమార్ గారిని విరాళాలు అడగటానికి వెళ్తే మాకు బలవంతంగా కండువాలు వేశారని, మేము పూర్వం కాంగ్రెస్ పార్టీలోనూ తర్వాత వైసీపీలో ఉన్నామని, మేము జనసేన పార్టీలో చేరామని వస్తున్న కథనాలు అన్ని అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులాపల్లి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాది మునప మండలం నాగులాపల్లి గ్రామం. మేము మొన్న పండగ నిమిత్తం జనసేన పార్టీ సుందర విజయ్ కుమార్ గారి కాడికి పండగ ప్రోగ్రాం అడగడానికి వెళ్ళాం. దాని నిమిత్తం వెళితే ప్రోగ్రాం కాకుండానే వెళ్ళి ముందు తీసుకెళ్లి జెండాలు వేశారు. తుళ్లూరు
మండలం రాయపూడి గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాగానే భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పథకాల ద్వారా ఇంటింటికి చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేయటం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నాడు రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో టీడీపీ మరియు జనసేన పార్టీల నుండి శెట్టి బలిజ మరియు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 50 మంది కార్యకర్తలు నేడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి సతీమణి రాధిక ఆధ్వర్యంలో కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కలవచర్ల గ్రామ అభివృద్ధి కోసం కేవలం 13 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే నేడు మన ప్రభుత్వంలో కలవచర్ల అభివృద్ధి కోసం 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండా గ్రామ నుంచి మేరా జ్యోతు హరియా నాయక్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండ మేరా జ్యోతి నాయక్ హర్యానా 4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ అతన్ని మభ్యపెట్టి బలవంతంగా కొప్పెరపాడు గ్రామంలో 4వ రోజు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి సూపర్ 6 క్యాలెండర్ను అందించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ అభివృద్ధి సమాంతరంగా అందించే విజన్ ఉన్న నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని, మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మోసపూర్వమైన హామీలు ఇచ్చి అందరిని ప్రజలు మోసం చేసిందో అన్నింటి కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రజలకు అందిస్తాము, సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తామనే దాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా పెన్షన్ మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బీసీ డిక్లరేషన్ సభ రోజు మాచవరం మండలంలోని తురకపాలెం గ్రామంలో ఇఫ్తార్ విందు మరియు ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. పోగొట్టుకుంటాం పెన్షన్ మేము ఇంటికి కాకుండా స్కూళ్ళకి వెళ్ళో లేక సుదీర్ఘంగా మహేష్ అని అన్నీ చెప్పేశాడమ్మా. చెప్పేదానికి కూడా పెద్దగా నాకేం లేదు. కానీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి. తీసుకొచ్చాను, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కడతాను, ఒక డిగ్రీ కాలేజ్ కడతానంటే ఆయన అంటాడు పేకాట డబ్బులు పెడతా అంటదా చెప్పండి. వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన నగదు ఖజానాలో లేకపోవడంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తుందని మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు అమలు చేసింది తెలుగుదేశం పార్టీని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,35,000 మంది సచివాలయం ఉద్యోగులు సామాజిక పెన్షన్లు 2
2 రోజుల్లో పంచలేరా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తీసుకువచ్చి వారిని అవమానపరిచిన వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయించలేరా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, సంబంధిత ఉద్యోగుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. 2వ తారీఖు 3వ తారీఖు వచ్చిన ఎంపీడీఓస్ అకౌంట్స్లోకి డబ్బులు రాలేదు. తనేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. మేము క్లియర్గా చూపిస్తున్నాం, అకౌంట్స్లో ఎక్కడ డబ్బులు వచ్చినాయో చూపించండి. నీ పార్టీ నాయకుల దగ్గర మీరు పర్సంటేజ్లు తీసుకుని ముందు కాంట్రాక్టర్లకు డబ్బులు కొట్టి ఈరోజు పెన్షన్లు ఆపింది మీరు. సరే, ఒకటి బ్యాంక్స్ ఇయర్ ఎండింగ్ లెక్కలని చెప్తారు. మీరు వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని చెప్పి బహిరంగంగా ప్రకటించింది మీరు. ఆమదాల వలస మండలం అక్కులపేట పంచాయతీ పరిధిలో శ్రీనివాసాచార్యులపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల కోసం వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం తాళ్లవలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గారు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పీఎస్సీఎస్ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, తాళ్లవలస పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, తాళ్లవలస పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు 9 నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో చేపట్టిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనపై వివరిస్తూ మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడి ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అత్యంత మెజారిటీతో గెలిపించే ప్రధాన పాత్రలో మన బీసీలు కూడా ఉండాలని కోరిన సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్. ఉపాధ్యక్షత వహిస్తున్నటువంటి పెనమలూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు సంగీప రంగారావు గారికి, ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి, బీసీ ఫెడరేషన్లకు కూడా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అన్న మన వీర వెంకట గురుమూర్తి గారికి, వేదికను అలంకరించినటువంటి బీసీ సోదరులకు, జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, నా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు గౌరవంగా భావించి గౌరవనీయులైన నాయకులు దివ్య నిలయం నుంచి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆతిథ్యం ఇచ్చిన ఆలయ అధికారులకు కృతజ్ఞతలు. వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కాంగ్రెస్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
బస్ భవన్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఏఎస్ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీవీసీ సజ్జనర్ ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం తదితర అంశాలపై ఈ సమావేశం చర్చించారు. బస్సుల విడిభాగాలను చెందిన 15 గ్రూపులకు సంబంధించిన ధరలను నిర్ధారించారు. ఈ సందర్భంగా ఏఎస్ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి ఆర్టీసీల పరిరక్షణ కోసం ఏఎస్ఆర్టీయూ కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పిటిషన్ వేయడం వల్ల నిలిచిపోయిన వాలంటీర్ వ్యవస్థ, టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు దాష్టికానికి బలహీన పెన్షన్దారులు, వాలంటీర్లు లేకపోవడంతో ముసలివారు, వికలాంగులు ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బారులు తీరి ఇలాంటి దుస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే జగనన్నకు ఓటు వేసి మరలా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమ్మా ఫంక్షన్కేనా? ఎందరూ నుంచి వస్తున్నారు? ఇచ్చేవాళ్ళ ఇప్పుడు ఎవరు చేసి కొల్చారం మండలంలో రోజు రోజుకు కారు ఖాళీ అయి నేతలంతా హస్తం గూటికి చేరుతున్నారు. నేతలంతా కాంగ్రెస్ బాట పట్టడంతో గులాబీ పార్టీలో గందరగోళం నెలకొంది. తాజాగా బుధవారం నాడు కొల్చారం మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. జలాల్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాయన్న, మాజీ ఉప సర్పంచ్ దాసు రాములు, వెంకట్ నరసింహులుతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్లు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ చినరాయన్న, గ్రామశాఖ అధ్యక్షులు మరియు మాజీ ఉప సర్పంచ్ దాసరాములు మరియు సీనియర్ నాయకులు ఊరచెరువు మాజీ చైర్మన్ వెంకట్ నరసింహులు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మన ప్రియతమ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజిరెడ్డి గారి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొల్చారం మండలంలో కారు ఖాళీ, హస్తం గూటికి చేరుతున్న నేతలు. పింఛన్లు అందక నానా అవస్థలు పడుతున్న వృద్ధులు, వృద్ధాప్య మహిళలు, టీడీపీ తీరుపై మండిపడుతున్న పింఛనుదారులు. అవినాష్ హంతకుడు, కడపలో అతడు గెలవకూడదని నేను పోటీ చేస్తున్నానని తెలిపిన షర్మిల. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశంపై ఆరోపణలు,
ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మారెడ్డి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. వెల్లడించిన జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పైల రమేష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.